హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇప్పుడు నేను సూర్యాపేటలో ఉన్నా, మా ఇంటి దగ్గర. ఇక్కడ నుంచి ఒక గట్ట జాతర ఉంది, దురాజ్పల్లిది. అది లింగమంతుల జాతర. ఇది బాగా ఫేమస్ అన్నమాట. 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అక్కడికి రేపు నుంచి స్టార్ట్. కాకపోతే రేపు జనాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి నేను ఇవాళ సండే రోజు, అంటే రేపు మండే, ఇవాళ సండే రోజు నేను మార్నింగ్ వెళ్తున్నా. ఇప్పుడు టైం 9 అయింది. బైక్ మీద వచ్చిన. నేను ఆల్రెడీ నిన్న ఖమ్మం నుంచి వచ్చిన. ఖమ్మం నుంచి వచ్చింది, వీడియో ఏం చేయలే. సూర్యాపేట నుంచి ఇప్పుడు దురాజ్పల్లి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళేది. ఇంకా అక్కడ ఎట్లా ఉంటుందో చూసి మాట్లాడుకుందాం. నేను ఇంతకుముందు కూడా వెళ్ళినా, అందుకే ఇంకోసారి ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్కి ఇంక అందరికి చూపిద్దామని వెళ్తున్నా. ఈ జాతరకి అయితే మొత్తం పక్క స్టేట్స్ నుంచి, బీహార్లు ఎంత చాలా మంది వస్తారు. చాలా ఫేమస్ జాతర ఇది. వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయినా తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. ఒక్కనే కాకుండా ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. వాడిని ఎక్కించుకొని, వాడిది ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర ఇల్లు, వాడిని ఎక్కించుకొని అక్కడి నుంచి దురాజ్పల్లి వెళ్తాం. జస్ట్ ఎంత ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, 5 to 7 ఉంటుంది. ఎంతసేపు ఒక మొత్తంలో మ్యాక్స్ ఒక 10 minutes వెళ్ళిపోవచ్చు. 10 నిమిషాల్లో అవుతుంది అనుకున్న పని అర్ధ గంట పట్టింది. ఇప్పుడు ఎంత టైము 10:34. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు 9:30 అయింది. గుడి దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి మొత్తం ఎట్లుందో. జైంటూలు ఒకవేళ పెడితే ఎక్కాల్సిందే ఇవాళ. ఇక్కడ ఎగ్జిబిషన్, అక్కడ గుడి ఉంది. థ్యాంక్స్ మ్యామ్. అది మా ఖమ్మం బ్రో. అది బ్రో ఖమ్మం వాళ్ళ మంచితనం బ్రో. ఖమ్మం వాళ్ళ మంచితనం బ్రో. అది దా చెప్పినాగా బైక్స్ అయితే ఎలా ఉండవని చెప్పేసి. అసలు ఎవ్వరు బైక్స్ అయితే ఎలా చేయట్లే. చూడండి, ఇదైతే ఎంట్రన్స్. అటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. మేము మెయిన్ గేట్ నుంచి వచ్చినాం. ఎంత ఫ్లెక్సీలు, ఇది మెట్లు. ఓ చెప్పులు ఇప్పాలా? చెప్పులు ఇప్పాలా? కమల్ సరే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఇంకా అని అనుకునే టైంలో స్టార్ట్ చేసింది బైక్. ఇంతసేపు సైలెంట్గా ఉంది. చూడండి, ఇది ఫస్ట్ డే కూడా కాదు. ఇది ఫస్ట్ డే స్టార్ట్ కాలా. ఇవాళ నైట్ కదా స్టార్ట్ అయ్యేది. ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే. ఇవాళ నైట్ నుంచి అసలుకి ఇంకా కాలు పెట్టే సందు కూడా ఉండదు మనకి. ఉండదు. ఒకవేళ మీరు వచ్చారు అనుకో, మీకు కూడా సందు దొరకదా. తిరుపతి మెట్లు నేను ఎప్పుడు ఎక్కలే, కాకపోతే ఇదే తిరుపతి అని ఎక్కుతున్నా. మా ఊళ్ళతోని పాపం వాడు నా కోసం 6:30 లేచిండు. వీడు నా కోసం 9 లేచిండు. కానీ మేము వచ్చి 10కి వచ్చాం. కానీ ఇద్దరు లేపిన నేను 8 లేచిన. ఇదైతే గుడి మెయిన్ ఎంట్రన్స్. చూడండి మొత్తం ఎట్లుంది చెరువు. అసలు అది ఎగ్జిబిషన్. ఇప్పుడు ఇవాళ ఇంకా స్టార్ట్ కాదు కాబట్టి తీయలేదు. రేపంచే మస్తు ఉంటుంది. చూడండి, ఇదైతే మెయిన్గా ఉంది. ఇది టెంపుల్. ఇక్కడ ఎటు చూసినా కానీ ఎక్కువ అయితే పోలీస్ వాళ్ళు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. ఇంకా కింద మీరు పూలు, కొబ్బరికాయలు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా మర్చిపోయి ఉంటే నేను ఇక్కడ తీసుకొచ్చుకోలేదు అనుకోకుండా. నేను మాది నిజం పూలు అనుకున్నా నేను. తినడానికి స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇదంతా కొంచెం కొత్తగా ఉంది. గుడ్ల గురించి ఎక్కువ తెలియదు కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్పట్లే. మీరు ఇక్కడికి వస్తే ఒక్కొక్కసారి వచ్చారంటే ఎక్స్పీరియన్స్ నేను చెప్పినాను కాకుండా
మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా 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 ఇక్కడ స్పెషల్ ఏంటంటే గొర్రెపోతులు ఎన్ని కోస్తారు, కోట్లని ఎన్ని కోస్తారు కదా, రక్తాలు ఇట్లా సముద్రంలో ఏర్లై పారుతూ ఉంటుంది. అయినా కానీ ఈగలు, దోమలు ఇట్లాంటివి రావు. ఈగలు ఇంకెన్ని పురుగులు ఇట్లాంటివి రావు. అదే స్పెషల్ ఇక్కడ. ఇది ఎగ్జిబిషన్ చూడండి, మస్తుంది. కింద నుంచి పైనుంచి అయితే చిన్నగా ఉంది, పైనుంచి చిన్నగా ఉంది కదా. చూడండి ఏ పంచ స్టార్ట్ అవుతుంది. ఒక మ్యాక్స్ ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ మొత్తం హడావుడిగా ఉంటుంది. ఇదైతే ఓవరాల్ లాస్ట్ టైం వచ్చినా అని చెప్పినా కదా, ఇక్కడ మొత్తం ఇట్లా రక్తాలు ఏట్లై పారుతుంది. బీచ్కి పోతే కనుక ఎట్లా వస్తుంది రక్తం వచ్చి, వాటర్ ఎట్లా వస్తే రక్తం అట్లా బీచ్ రక్తం వస్తుంది. ఫస్ట్ టైం వింటున్నా. గొర్రెపోతుల్ని ఇట్లా బలిస్తారు ఇక్కడే. నెక్స్ట్ కెమెరాలు, ఫోటోలు ఎవరైనా ఫ్యామిలీతో దిగాలనుకున్నా కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఒక్కొక్క కాపీ అంతా ఒక 50 రూపీస్ ఉంటుందేమో. ఇదేదో చెట్టు ముడుపులు కట్టడానికి అనుకుంటా ఇక్కడ ఒకటి, అండ్ అట్లాస్కి ఒక 2 ఉన్నాయి. ఇది అయితే ఓవరాల్ గుడి. నాకు తెలిసినంత వరకు అయితే ఏ టెంపుల్లో కూడా కొంచెం కెమెరాలు ఎలా చేయరు. మరీ ఇంత పెద్ద జాతర జరుగుతున్నప్పుడు లోపల తీసుకుపోయి కెమెరాలు తీయాలంటే కష్టమే, బట్ మేము ట్రై చేస్తాం. ఇక్కడైతే చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇంకా ఆర్టీసీ, ఇంకా చాలా ఉన్నాయి. కానీ కొన్ని పేర్లే తెలుసు నాకు. మ్యాథ్స్ అయితే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇదేమో మన హెల్త్ డిపార్ట్మెంట్. ఎవరికైనా ఏమన్నా అయినా కానీ ఫస్ట్ ఏమంటే సివియర్గా యాక్షన్ తీసుకుంటారు. ఒక క్యాంపులో 8 నుంచి 10 మంది అనుకుంటారు. ఒక డాక్టర్ ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, ఒక పారామెడికల్ ఏఎన్ఎంలు ఉంటారు. మేమందరం కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి ఎవరికైనా ప్రమాదాలు జరిగినా, ఎవరైనా శ్రోజ పడిపోయినా, ఇంకా ఏమైనా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రథమంగా ఇక్కడ చికిత్స చేసి హయ్యర్ అథారిటీకి అంటే వేరే హయ్యర్ రిఫరల్ సెంటర్కు పంపడానికి వీలుంటుంది. ఇక్కడ 108 అంబులెన్స్ కూడా 2 రెడీగా పెట్టాము మా శాఖ తరఫున. దాదాపు మేము 180 నుంచి 200 మంది ఉద్యోగులను ఇక్కడ పనిచేస్తున్నాము. ఇది 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉంటుంది క్యాంపు. ఇద్దరు కదా మన వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఎవరికైనా ఏమైనా కాగానే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది ఏదైనా ఉండడానికి ఒక్కటే కాదు 8 క్యాంప్స్ పెట్టారు. చాలా ప్రతిసారి కంటే లేదు, మేము పడుతున్నాం. వద్దండి, ప్రేక్షకులు మాత్రం లోపలికి అయితే ఎలా ఉండదని చెప్తారు ఇక్కడ కెమెరామెన్లు అయితే. మొత్తం అయితే ఇదే గుడి ఓవరాల్గా. మొత్తానికి అయితే ఇదే గుడి. ఇంకా మేము గుడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కాదు, వెళ్ళిపోతున్నాం కూడా. కామెడీ విషయం ఏంటంటే ఇక్కడ మ్యాక్స్ అడుక్కునేటోళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మమ్మల్ని ఎవరిని అట్రాక్ట్ కాకుండా మా వాడిని అట్రాక్ట్ అవుతారు. చాలా వీడియోలు ఉన్నాయి. కాదు, నీకే అట్రాక్ట్ కావడానికి ఏమైనా కారణం ఉందనుకో. అంటే నేను చాలా అంటే ఇగో ఫోన్పే అవైలబుల్ హియర్. వద్దు తీసుకో. పండగ నీకే అట్రాక్ట్ కావడానికి ఏమైనా కారణం ఉందా? నాకు అట్రాక్ట్ కావడానికి కారణం అంటే నేను చాలా అపూర్వమైన మనిషిని. ఈ దేవస్థానంలో నాకు కూడా ఒక స్థానం ఉంది. ఇంతకన్నా నేను ఎక్కువైతే చెప్పలేను. ఈ దేవస్థానంలో చూడండి, దేవస్థానంలో నాకు కూడా ఒక స్థానం ఉంది. తీసేయండి, కెమెరా ఆఫ్ చేయండి. అంటే నేను చాలా సెలబ్రిటీని, మీరు నన్ను పట్టించుకోవద్దు. సెలబ్రిటీ హెల్మెట్ పంపిస్తున్నాను. సెలబ్రిటీ నేను కొంచెం బిజీ అండి. చాలా చూడండి నా బండి మీద పోలీస్ అంకుల్ ఎంత బాగా స్టిల్ పెట్టిండు. ఇది ఒక కోనేరు లాగా అనుకుంటున్నా. చూడండి వాటర్ కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయో, ఎంత క్లియర్ నీట్గా ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడే ఆకులు ఉన్నాయి. ఆకు కావాలా, నీళ్ళు కావాలా. ఇది ఒక కోనేరు, కాకపోతే అటు మూలకి ఇంకా ఇది చూడండి, అక్కడ చూడండి మన శివుడు ఉన్నాడు నీళ్ళల్లో. నేను ఇన్నిసార్లు వచ్చినదే కానీ నేను ఇది చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా మ్యాక్స్ మీకు ఏమన్నా బొమ్మలు, కీ చైన్లు, జాతరలు, చైన్లు ఏమైనా కావాలనుకుంటే మాత్రం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. షాప్స్ వస్తాయి, ఏది కాదన్నా దొరుకుతాయి.
ఇప్పుడే ఒకటి నాకు ఎప్పుడుంచో ఒకటి బ్లాక్ కలర్ దారం లాంటిది కొందాం అనుకుంటున్నా, కానీ నాకు దొరకట్లే. ఏదో సేమ్ అట్లాంటిదే దొరికింది కాబట్టి ఇక్కడ ఒకటి తీసుకున్నా. తక్కువే, 10 రూపాయలు, చాలా చౌక, 10 రూపాయలే. కాకపోతే చేంజ్ కోసమే 10 నిమిషాలు టైం తీసుకున్నాను. లోపలైతే టీ షర్ట్ ఉంది, టీ షర్ట్ మొత్తం తడిచిపోయింది నాకు. అందుకే గేట్ ఓపెన్ అయిపోవాలి ఫాస్ట్ అయ్యేలాగా. నాకు చెరుకు అసలు తిన్నాను రాదు, అంత ధైర్యమో చేయను. ఇన్ని బండ్లు వదిలిపెట్టి మా చూడండి, అన్ని బండ్లు వదిలిపెట్టి మా బండినే పంపించారు. హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంపించలే. బా, ఇదొక నాకు అచీవ్మెంట్ లాగా అనిపించింది. అది మాత్రం ఇది చెప్పిన కొనడానికి. నాకు ఇవన్నిటికంటే ఈ రెండిట్ల కింద ఏలాడు పడతాయి చూసినా, అవి ఇష్టం నాకు, అందుకే తీసుకుంది. సెక్యూరిటీ అయితే మస్తు ఉంది, ఒక్క బండిని కూడా ఆగనియట్లే ఎక్కడ. మ్యాక్స్ ఒక 2 నిమిషాలు ఆగనిస్తారు అంతే. దాని తర్వాతకి అయితే బాబు బండిది అంటున్నాను. ఎక్కువ అంతే, ఏమైనా చేస్తే మాత్రం సీజ్ చేసి పడేస్తారు, అంత కోపం ఉందన్నమాట మన పోలీస్ అన్నారు. ఇంకా నార్మల్గా కొన్ని రీల్స్ చేసి, ఒక 2 రీల్స్, కొన్ని ఫోటోస్ దిగేసి వెళ్ళాము. ఇక మా ఫ్రెండ్స్ని కూడా ఎవరింట్లో వాళ్ళని దింపేసి వచ్చేసరికి 2:59 టైం. ఇప్పుడైతే అమ్మో, ఇచ్చాడు మొత్తం మట్టి రోడ్డు, అంత ధైర్యం చేయండి. ఇంకా పోతా దింపేసి ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళేసి ఏమైనా తిని అన్నం తినేసి ఇంకా డైరెక్ట్గా ఖమ్మంకి స్టార్ట్ అయిపోతాం. వెళ్ళి అక్కడ బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టడం, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ వీడియో మీద పోస్ట్ చేస్తాను నేను ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ శివ, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.